హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 24. వెళ్ళి ఎదురుగా ఉన్న క్యాబిన్‌లో కూర్చో. ఒక 10 ఆర్ 15 మినిట్స్‌లో ఒక అమ్మాయి వస్తుంది. తనే నీకు ప్రతి వర్క్ నువ్వు ఎలా చేయాలో నీకు చెప్తుంది. అండ్ నీకేమైనా డౌట్స్ వస్తే యూ కెన్ ఆస్క్ హర్ అంటూ చెప్పడంతో అమ్మయ్య బ్రతికిపోయానురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి యశ్వంత్ చెప్పినట్టు ఎదురుగా ఉన్న క్యాబిన్లో కూర్చొని ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంది మిథున. కొంతసేపటికి తన మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసింది మిథున. శాడిస్ట్ అని డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి ఇప్పుడు ఈ శాడిస్ట్ గాడెందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మిథున డౌట్గా. హలో, చెప్పండి సార్, ఒకసారి నా క్యాబిన్కి రా అని ఒక్క ముక్క చెప్పేసి కాల్ కట్ చేసేశాడు యశ్వంత్. ఇప్పుడెందుకు క్యాబిన్కి పిలుస్తున్నాడు ఈ మహానుభావుడు అనుకుంటూ ఇంకా చేసేదేం లేక అక్కడి నుంచి తిరిగి యశ్వంత్ క్యాబిన్కి వెళ్ళింది. కెన్ ఐ గెట్ ఇన్ సార్ అడిగింది మిథున. రా అంటూ పిలవడంతో లోపలికి వెళ్ళి యశ్వంత్ ఎదురుగా నిలబడింది. ఈరోజు ఆ అమ్మాయికి హెల్త్ బాలేదంట. తను రావడం లేదు. సో, ఈరోజు అంటూ ఇంకా కంప్లీట్ చేయకముందే అంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? అడిగింది మిథున ఆతృతగా. అబ్బా! ఎంత ఆశ ఇంటికి వెళ్ళిపోవాలని. అలాంటివేం లేవు. నువ్వు నాతో పాటే ఇంటికి వెళ్తావు. కూర్చో. ఇక్కడ కూర్చో. అరే! నాకు వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అమ్మాయి రాలేదు. అప్పుడు నేను మాత్రమే ఏం చేస్తాను? నేను ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్. మీరు రావాల్సిన పని లేదు. నాకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. నా దగ్గర కొంచెం మనీ ఉంది. ఆ మనీతో నేను వెళ్ళిపోతాను అంది మిథున. ఓహ్! ఎంతుంది? రూ. 1,00,000 లేదంటే 2,00,000 ఉన్నాయా? ఎందుకు? ఇక్కడి నుంచి మీ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే మహా అయితే 700 అవుతుంది. నా దగ్గర 1,500 ఉంది. సో, నేను వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అంది మిథున. అబ్బో! అంటూ ఒక విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి, అవసరం లేదు గానీ మూసుకొని అక్కడ కూర్చో. లేదంటే నేనే నీకు వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. అది కూడా నా స్టైల్‌లో అన్నాడు యశ్వంత్. వామ్మో! వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు. సర్లే కూర్చోవడమే కదా! హాయిగా వేశాడు. కూర్చుంటే నాదేం పోయింది అనుకుంటూ పక్కనే సోఫా ఉంటే ఆ సోఫాలో కూర్చుంది. అరగంటకి యశ్వంత్ క్యాబిన్ దగ్గరికి వచ్చింది ఒక అమ్మాయి. చూడటానికి వైట్‌గా ఫెయిర్ స్కిన్ టోన్‌తో ముడుకుల పై వరకు ఉన్న సింగిల్ పీస్ డ్రెస్‌లో అక్కడికి వచ్చి కెన్ ఐ గెట్ ఇన్ యశ్వంత్ అని అడిగింది డోర్ దగ్గరే నిలబడి. యశ్వంత్ తల తిప్పి వచ్చిన ఆమె వైపు చూస్తూ హూ ఆర్ యూ అడిగాడు కేర్లెస్గా. యశ్వంత్, నువ్వు నన్ను మర్చిపోయావా? మొన్న నైట్ పబ్‌లో నిన్ను కలిశాను. డాన్స్ చేద్దాము అని అడిగితే నన్ను కొట్టావు కదా! ఇంకా గుర్తుకు రాలేదా హ్యాండ్సమ్? అడిగింది ఆమె లోపలికి అడుగులు వేస్తూ. అప్పుడు యశ్వంత్‌కి లైట్‌గా స్ట్రైక్ అయింది. అవును కదా! ఆ రోజు ఈ అమ్మాయినే కదా మిథున అనుకుని కొట్టేశాను అనుకుంటూ పక్కకి కళ్ళు తిప్పి చూసిన తనకి మిథున వచ్చిన ఆ అమ్మాయి వైపు గుడ్లప్పగించుకొని మరీ చూస్తూ ఉండటం చూసి నిన్నెలా నా దారిలోకి తెచ్చుకోవాలో ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నీలో జెలస్ అనే ఫీలింగ్‌ని నింపడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకుంటూ ఓహ్! అవును కదా! ఐయామ్ రియల్లీ సారీ డియర్. ఆ రోజు నేను వేరే వాళ్ళనుకొని నిన్ను కొట్టేశా అన్నాడు యశ్వంత్ ఓరకంట భార్య వైపు చూస్తూ. అయినా ఇదెవరు? ప్యాంటేసుకోవడం మర్చిపోయి మరీ వచ్చేసింది. ఏంటో! అయినా ఇప్పుడిదెలా కూర్చుంటుంది? కూర్చుంటే దీని తొడలు కనిపిస్తాయి కదా! కూర్చోకుండా నిల్చుంటుంది అనుకున్నా, అలా ఎంతసేపని నిలబడుంటుంది? అయినా ఆ శాడిస్ట్ గాడిని హ్యాండ్సమ్ అంటుంది. ఏంటి? పర్లేదనుకో. బానే ఉంటాడు. మరి ఆఫీస్‌లో కూడా దుకాణం తెరిచేస్తాడా ఏంటి? అది కూడా పెళ్ళాన్ని పక్కనే పెట్టుకొని అనుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి వైపు యశ్వంత్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది మిథున. ఆ అమ్మాయి మాత్రం నేరుగా మిథునాని అస్సలు పట్టించుకోకుండా
వచ్చి యశ్వంత్ ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చుంది. యాక్చువల్లీ ఆ రోజు నేను చాలా అనుకున్నాను తెలుసా? మనం పబ్‌లో కలిసి డాన్స్ చేద్దాం. ఆ తర్వాత టుగెదర్ విల్ హావ్ సమ్ ఫన్ అని చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాను. అన్నీ నువ్వు కొలాప్స్ చేసేసావు. అంది ఆ అమ్మాయి బాధగా ఫేస్ పెడుతూ. ఏంటి? కలిసి డాన్స్ చేద్దాం అనుకున్నావా? డాన్స్ వరకు ఓకే. ఆ తర్వాత టుగెదర్ విల్ హావ్ సమ్ ఫన్ అంటే ఇదేంటి ఓపెన్‌గా ఆఫర్ ఇస్తున్నట్టుంది. వీడిప్పుడేం చేస్తాడు? అయినా నేనెందుకు వీడి గురించి ఆలోచిస్తున్నాను? వీడెలా పోతే నాకెందుకు? నాకేం అవసరం లేదు. వీడు దాంతో తిరిగితే నాకెందుకు? ఊరేగితే నాకెందుకు? ఏదో ఇంకొక 25 రోజులు ఉండి వెళ్ళిపోతే బావుంటుంది కదా! ఒసేయ్ మిథున, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు అనుకొని తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది. ఏంటి యశ్వంత్? అప్పటినుంచి నేనంత మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడట్లేదు? ఇలా అయితే కష్టం కదా! అంది ఆ అమ్మాయి యశ్వంత్ ముందు వగలిపోతూ. యశ్వంత్‌కి ఎందుకో తన వైపు అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టు మిథున వైపే చూస్తూ ఉన్నాడు. మిథున ఎక్స్‌ప్రెషన్స్‌కి, తను ప్రవర్తించే తీరుకి అస్సలు నవ్వు ఆగడం లేదు యశ్వంత్‌కి. జెలస్ స్టార్ట్ అయింది. ఇప్పుడిస్తా నెక్స్ట్ డోస్ అనుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి వైపు చూస్తూ, సో ఏం ప్లాన్స్ ఈరోజు నీకు? అడిగాడు ఆమె వైపు చూస్తూ. అంటే ప్లాన్స్ అంటూ ఏం లేవు యశ్వంత్. చాలా బోరింగ్‌గా ఉంది. సో మనం అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామా? అడిగింది ఆ అమ్మాయి. తను అడిగిన దానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది మిథున. మిథున వైపు చూసిన యశ్వంత్ నవ్వుకుంటూ హో తప్పకుండా అన్నాడు యశ్వంత్. ఆ అమ్మాయి పక్కకి తిరిగి చూసింది. అప్పటి వరకు తను అక్కడ మిథున ఉన్న విషయం గమనించలేదు కానీ అప్పుడు తనని చూసి ఏయ్ ఎవరు నువ్వు? అయినా ఇలా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉండకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయినా నిన్ను చూస్తుంటే నాకిక్కడ స్టాఫ్ లాగా కూడా అనిపించట్లేదు. కొంపతీసి క్లీనింగ్ డిపార్ట్‌మెంటా? అలాంటప్పుడు ఏదో ఊర్చుకొని వెళ్ళిపోవాలి కానీ, ఇలా మీ బాస్ మాటలు వినడం తప్పు కదా! అంది ఆ అమ్మాయి హేళనగా. తనని అలా అవమానించేసరికి మిథున సీరియస్‌గా ఆమె వైపు చూసి, క్షణాల్లోనే తన చూపుని యశ్వంత్ వైపుకి మార్చింది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న యశ్వంత్ ఫేస్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. అతని కళ్ళు మండే అగ్నిగోళంలా అయిపోయాయి. పిడికిలి బిగుసుకొని చేతి నరాలు పచ్చగా ఉబ్బి బయటకి కనిపిస్తూ ఉన్నాయి. యశ్వంత్ వైపు అస్సలు చూడకుండానే మిథున వైపు చూస్తూ ఇంకా హేళనగా మాట్లాడటం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. విల్ యూ జస్ట్ స్టాప్ ఇట్? అరిచాడు యశ్వంత్ ఆమె మీద. ఇంకొక క్షణం నువ్విక్కడ కనిపించినా నెక్స్ట్ సెకండ్ నిన్నేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపి దొబ్బుతాను అంటూ గట్టిగా అరవడంతో యశ్వంత్ ఏమైంది? అడిగింది ఆమె భయంగా. ఐ సెడ్ లీవ్ మై ఆఫీస్ రైట్ నౌ అంటూ చాలా గట్టిగా అరవడంతో ఇక భయంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. యశ్వంత్ మిథున వైపు సీరియస్‌గా చూస్తూ, ఇంట్లో తెగ నన్ను కొడతావు కదా! ఇప్పుడేమైంది? చేతులకు ఎవరైనా బంధనాలేశారా? అడిగాడు యశ్వంత్ సీరియస్‌గా. కానీ యశ్వంత్ తిట్టే తిట్లు ఏమీ కూడా మిథున చెవుల వరకు చేరడం లేదు. ఆ అమ్మాయి తనని అనేసరికి తన భర్త తన కోసం స్టాండ్ తీసుకోవడం చాలా బాగా నచ్చింది మిథునకి. థ్యాంక్ యూ అంది మిథున చిన్న చిరునవ్వుతో. అసలు నేనేం చెప్తున్నాను? నువ్వేం చెప్తున్నావు? అడిగాడు యశ్వంత్. తను నన్ను అనేసరికి నువ్వు రియాక్ట్ అయ్యావు కదా! అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అంది మిథున. మిథున అలా చెప్పేసరికి ఇంక తనని ఏమీ అనబుద్ధి కాక సైలెంట్‌గా ఉండిపోయాడు యశ్వంత్. మిథున మాత్రం యశ్వంత్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఒక 5 నిమిషాలకి యశ్వంత్ భార్య వైపు చూడకుండానే నన్ను చూస్తూ నాకు సైట్ కొట్టింది చాలు. ఇంక కూర్చో. ఇంకా అలాగే నిలబడితే కాళ్ళు నొప్పులొస్తాయి అన్నాడు యశ్వంత్. ఆ మాటకి అప్పుడు తేరుకొని వచ్చి కూర్చుంది మిథున. భార్య ప్రవర్తనకి
తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.